హలో ఫ్రెండ్స్, నోటికి కమ్మగా ఏదైనా తినాలనిపించిందనుకోండి, ఈ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్‌లోకి, జీరా రైస్ లేదా ఫ్రైడ్ రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అవి చేసుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్ అండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నాను, చూద్దురు గానీ రండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 7, 8 పచ్చిమిర్చి, ఒక 7, 8 వెల్లుల్లిపాయలు వేసి ఇలా వేయించుకోవాలి. వేయించి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, ఇలా దీన్ని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని, ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్ వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ ఒక 2 వేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ ముక్కలు, వీటిని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకొని ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. చూసారా, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువగా వేగనివ్వద్దండి. మామూలుగా ఒక 50% వేగితే సరిపోతుంది. ఇలా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఈ పేస్ట్ను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీరా పౌడర్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. 1 to 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇది వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను టేస్ట్ కోసం. చూసారా, ఒక 1 to 2 మినిట్స్, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం, అంతే అండి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 1/2 kg పెరుగు తీసుకున్నానండి. గట్టి పెరుగు తీసుకున్నాను. ఫ్రెష్ పెరుగైనా పర్లేదు, లేదా కొద్దిగా పుల్లగా అయినా పెరుగు అయినా పర్వాలేదండి. ఎప్పుడైనా ఇంట్లో పెరుగు మిగిలి ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు. ఇది ట్రై చేసి చూడండి. ఇదిగో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిక్కగా చేసుకోవాలి. మరీ పలచగా మజ్జిగలా కాకుండా ఇలా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా మనము. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకొని చూడాలి. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. చూడండి, పల్సగా చేసుకోవద్దు, ఇలా గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, పల్లీలు, అదంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మజ్జిగలోకి యాడ్ చేసుకొని పెరుగు ఇదంతా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. చూసారా, ఎంత చిక్కటిగా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, ఫ్రైడ్ రైస్లోకి, జీరా రైస్లోకి, చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చిక్కటి గ్రేవీ కర్రీలాగా రెడీ అయిపోయింది కదా. సింపుల్ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది. ఉంటే చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు, పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ వేసినాం కదా. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.